పడేటోళ్ళు వేరు ఉంటారు, కానీ పెళ్లి చేసుకునేటోళ్ళు స్పెషల్గా మనకు తారసపడాల్సిందే. సో అప్పుడు ఎంసీఏ ఫస్ట్ ఇయర్ అయిందా, అంతే, సెకండ్ సెమ్ అనుకుంటా. ఆ టైంలో తను మా సిస్టర్తో కలిసి వాళ్ళ హాస్టల్లో కలిసింది. సో ఆ రోజు సో సింబాలిక్గా ఎట్లా ఉంటుంది అంటే, కొంచెం మనకు తెలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాటికి సంబంధించిన అంశంలో నాకు ఈ అమ్మాయి మ్యాచ్ అయ్యవచ్చు అనే ఆలోచనతో నేను పాజిటివ్ సైన్స్ ఇచ్చుకుంటా ఉన్నా. తర్వాత ఆ రోజే మేము బిర్లా టెంపుల్కి కూడా పోయినాం, వెంకటేశ్వర స్వామి. తను ఆ రోజు వాళ్ళ ఇంటి వాళ్ళతో కలిసిపోవాల్సి ఉండే, కలిసిన రోజే దివాళీ ఆ రోజు. అంటే అప్పటికే మీకు కూడా సార్ పట్ల ఆ ఇష్టం అది ఉందా? లేదండి, ఫస్ట్ డే అది మేము కలవడము. ఓకే, అనుకోకుండా కలిసాం, వాళ్ళ సిస్టర్ ఇంట్రడ్యూస్ చేసింది, అట్లా పరిచయం, అంతేగాని ఓకే. తర్వాత ఎలా సార్ దగ్గర నుంచి ఆ సిగ్నల్స్ ఎలా వచ్చినాయి, ఎలా ప్రపోజ్ చేశారు? ఫస్ట్ ఆమె నుంచి కన్ఫ్యూజన్ ఉన్నది అనుకుంటున్నాను. అంటే నాకు అంతగా తెలీదు అప్పుడు, చాలా 18 years old అంతే నేను. ఓకే. సో అంటే ఫస్ట్ నేను కూడా +2 వరకు హాస్టల్లో చదువుకొని అప్పుడే ఇక్కడ ముషిరాబాద్ హాస్టల్కి వచ్చాను అనమాట. సో ఎవరు ఎక్కువ పరిచయం లేరు నాకు. ఫ్యామిలీలో చాలామంది ఉంటారు, కానీ బయట బాయ్స్ ఎవరు అంత పరిచయం లేదు. ఫస్ట్ టైం తనే పరిచయం అనమాట. సో తన అంటే బిహేవియర్ పాజిటివ్గా అనిపించింది అంతే, అది లవ్ అని ఏమీ అనుకోలేదు. ఎప్పుడు సార్ ఇది ఎప్పుడు ట్రాక్ ఎక్కింది మీ లవ్ అనేది? అంటే అది అభిమానం కాస్త కొంచెం ఇష్టం కాస్త ప్రేమగా మారింది కూడా మాకేం పెద్దగా అర్థం కాదు. అటు తర్వాత నేను పాజిటివ్ సైన్స్ ఇవ్వాల్సి వచ్చింది, ఆమె నన్ను ప్రేమించాల్సి వచ్చింది, పెళ్ళి కూడా చేసుకోవాల్సిన కంపల్షన్ ఏర్పడ్డది. అంటే ఇది లవ్ కానీ ఇష్టం అనేది ఒక రోజులో అయ్యేది కాదు కదా. ఒక వ్యక్తిని అంటే మనం లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకోవడానికి చాలా విషయాలు చూస్తాము. సో నాకు కూడా టైం పట్టింది, అనుకోకుండా ఇంకా ఇష్టం అనేది మెల్లగా ఏర్పడ్డది అనమాట. మ్యారేజ్ ప్రపోజల్ మీ దగ్గర నుంచే వచ్చింది సార్? మ్యారేజ్ అనేది సింక్ అయిన తర్వాత కంపల్సరీ అయింది. మధ్యన 2001 to 2003 దాకా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి పర్సనల్ లైఫ్లో. తనకేం లేదు, నేనే డిస్టర్బ్ చేసుకున్నా నా అంత నేనుగా. తర్వాత 4లో మళ్ళీ తను వచ్చింది, ఇక కంపల్సరీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎంత టైం సార్ ఈ జర్నీ లవ్ నుంచి మ్యారేజ్ వరకు? 4 years ఓకే గ్యాప్. మరి వాట్ అబౌట్ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ నేనేం అంటే అదే, తను చెప్పలేదు వాళ్ళ ఇంట్లో, చెప్పలేని పరిస్థితి అయినా సరే డేర్ చేసింది. బట్ అప్పుడు నేను ఎకడమిక్గానే ఉన్న స్టడీనే, తను చోటునే అంటే బీకామ్ సెకండ్ ఇయర్ అట్లా. సో తను చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంటికి పిలిచే ప్రయత్నం కూడా చేసింది, కానీ నేను డేర్ చేయలే. ఎందుకంటే ఈ డిష్యూమ్లు ఇదంతా మనకు పడదు, కన్విన్స్ చేయాలి, అదంతా పడదు అంటూనే ఈరోజు ఇంత పొలిటికల్ గా మీరు అంటే ప్రేమ కొరకు కొట్లాడము. ఇప్పుడు నేను చూస్తున్నా కదా కొన్ని, అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, తర్వాత కన్విన్స్ చేయడానికి సమయం ఉండాలి, ఇష్టం ఇంట్లో లేకపోతే కొంచెం ఒప్పించైనా చేసుకోవాలి, డిలే చేసినా నష్టం లేదన్నది ఒకటి. నేను డిస్టర్బ్ అయి ఉన్నా కదా ఒక 2 years, తను వెయిట్ చేసింది. తర్వాత ఎందుకు ఈ ఇష్టం ఉండదనంటే, ఇంకా జీవితంలో చేసుకునేది పెళ్ళి, అది జీవితకాలం ఉండేది, దానికి కూడా కొట్లాటలతో ఏంటి అనేది నాకుండే, అట్లా చేయొద్దు అని కూడా ఉండే. సో కొంత ప్రొఫైల్ పెంచుకునే పనిలో ఎంసీఏ తర్వాత పిహెచ్డి కూడా చేయాలనేది ఉండే నాకు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను ఈ పెళ్ళితోనో ఈ లవ్తోనో స్ట్రక్ అయిపోతా, కొంచెం పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను కొంచెం కూల్ అయినా. బట్ ఆఫ్టర్ 2 years తర్వాత నా డిస్టర్బెన్సెస్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఇక మేము అనుకున్నాం అంతే. ఇక అనుకున్న తర్వాత మా మమ్మీ డాడీతో కన్విన్స్ చేసుకున్నాం. వాళ్ళ డాడీ అంటే పార్షియల్లీ యాక్సెప్టెన్స్ ఉన్నది, ఓకే, కానీ దాన్ని ఫుల్ యాక్సెప్టెన్స్ తర్వాత పెళ్లి తర్వాత చేసుకున్నాం అంతేగాని. తను కమిట్ అయి ఉండి వెయిట్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు మనం ఏంటంటే గమ్యం సినిమాలుగా అంత తిరిగి వచ్చి మళ్ళీ అన్నీ ఆగినట్టుగా మనం వచ్చిన తర్వాత వెయిట్ చేసి అప్పుడు ఇద్దరం కలిసి చేసుకొని కలిసే ఉన్నాం ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు. మేడం ఇప్పుడు సార్ చెప్పారు లవ్ జర్నీ ఎలా ఉంది,
అదంతా కరెక్టేనా? యా ఓకే. వాస్తవమే. అంటే వాస్తవం అంటే ఆబ్వియస్గా ఏంటంటే మగవారికి ఇవన్నీ కొంచెం గుర్తుండవు. ఫస్ట్ ఎప్పుడు కలిసాము, ఫస్ట్ ఏ డ్రెస్ వేసుకున్నారు కలిసినప్పుడు, ఫస్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చాము, ఇలాంటివి అడిగితే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డేట్స్ కూడా మనకు కష్టమే. అవును. అయితే డెఫినెట్గా అడగాలి. మేడం మీకు గుర్తుందా సార్ ఎప్పుడు ఫస్ట్ మీకు ప్రపోజ్ చేయడం ఆర్ లవ్ ప్రపోజల్ కానీ మ్యారేజ్ ప్రపోజల్ ఎప్పుడు చేశారని? January 6th. సార్ మీకు గుర్తుందా సార్? ఆమె చెప్పి చెప్పి ఎక్కింది నాకు.